సునాదస్వరము ఆగస్టు 1. మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. మన దేవుడు మనల్ని క్రొత్తదనముతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి తన ప్రజలకున్న అవమానమంతా తొలగించి తృప్తి పొందినంతగా ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రజలందరూ కూడా ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళందరూ ప్రభు సన్నిధికి చేరారు. వారి హృదయాలను చింపుకొని ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన వారి పట్ల జాలి కలిగి ఈ వాగ్దానం చేశాడు. మరి మీరు పొందిన అవమానం ఇక మీకు ఉండకుండా నేను తీసివేస్తాను. మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యము క్రొత్త ద్రాక్షారసాన్ని పంపిస్తానని చెప్పాడు. మరి ఆయన మనకు క్రొత్తదనంతో నింపే దేవుడు. మనం కడుపార తిని తృప్తి పొంది మరి ఆయనను స్తుతించులాగున ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకే మన జీవితంలో ఏ పరిస్థితి అయినా ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రభు సన్నిధిలో మనం చేరాలి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అన్నీ కూడా క్రొత్తగా పొందుకుంటాం. మరి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంది. కాగా ఎవడైనను క్రీస్తునందు నీడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని. మరి ఎవరైతే యేసుక్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు. పాతవన్నీ కూడా గతిస్తాయి. ఆ పాత జీవితం, పాపపు స్థితి, అవమానము, నిందలు, మరి ఆ కన్నీరు, కోపము, ద్వేషము అన్నీ కూడా తొలగించబడతాయి. మరి ఆయన నూతన సృష్టిగా మార్చుకుంటాడు. తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, తన అభిషేకంతో నింపుతాడు, ఆత్మ వరము ఆత్మ ఫలముతో నింపుతాడు. మరి నూతన సృష్టిగా ఆయన బిడ్డలుగా ఆయన చేర్చుకుంటాడు. అందుకనే మన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా సమస్యలైనా పాపపు స్థితి అయినా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనల్ని నూతన సృష్టిగా చేర్చుకుంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవునికి సన్నిధికి మనం చేరుదాం. మరి ఏది కోల్పోయినా, ఎటువంటి పరిస్థితి అయినా, కోల్పోయిన ఆరోగ్యమైన, కోల్పోయిన శాంతి సమాధానమైన, డబ్బులైనా, మన జీవితంలో ఆత్మీయ స్థితి అయినా, శారీరకమైన మానసికమైనదైనా ఏది మనం కోల్పోయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడి మనం అన్నీ కూడా పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా నూతన సృష్టిగా మార్చబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఉన్న అవమానాలు, నిందలన్నీ తొలగించి తండ్రి, వారు తృప్తి పొందినంతగా కడుపార తృప్తి పొంది మిమ్మల్ని స్తుతి చేయలాగున ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నూతన సృష్టిగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.